హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకొక అరగంటలో ఐపీఎల్ మినీ ఆక్షన్ స్టార్ట్ అవుతుంది కదా. అయితే ఈ ఆక్షన్లో కొంతమంది అన్క్యాప్డ్ ప్లేయర్స్ని తీసుకోవటం కోసం అన్ని టీమ్స్ పోటీ పడుతున్నాయంట. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్స్ అంటే ఇంతవరకు ఎలాంటి నేషనల్ మ్యాచ్ ఆడని ప్లేయర్స్, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని తీసుకోవటం కోసం ఈరోజు అన్ని టీమ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాయంట. అయితే వాళ్ళు ఎవరంటే ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి ప్రశాంత్ వీర్. ఇతను ఆల్రౌండర్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అంట. ఇతను కొంచెం రవీంద్ర జడేజా లాగా బౌలింగ్ చేస్తూ ఉంటాడంట. మెయిన్గా ఇతని కోసం సిఎస్కే వాళ్ళు ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అంతేకాకుండా రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, ఆర్సీబీ వీళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారంట. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి అకీబ్ నబీ. ఇతను ఫాస్ట్ బౌలర్. ఇతని మీద కూడా 3 టీమ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎస్ఆర్హెచ్, లక్నో, ఇంకా కేకేఆర్. ఇంకా మూడవ ప్లేయర్ వచ్చేసి అశోక్ శర్మ. ఇతను కూడా మంచి ఫాస్ట్ బౌలర్ అంట. ఇతని కోసం మెయిన్గా రాజస్థాన్ రాయల్స్ ట్రై చేస్తున్నారు. ఎందుకంటే అతను రాజస్థాన్కి సంబంధించిన ప్లేయర్ కాబట్టి. ఇంకా ఎస్ఆర్హెచ్, లక్నో, పంజాబ్ కూడా ఈ ప్లేయర్ కోసం ట్రై చేస్తున్నారు. ఇంకా ఫోర్త్ ప్లేయర్ వచ్చేసి తుషార్ రహేజా. ఇతను వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. ఇతనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే అతను వికెట్ కీపింగ్ చేస్తాడు, ఇంకా బ్యాటింగ్ కూడా చేస్తాడు. కాబట్టి ఇతని కోసం కేకేఆర్ గట్టిగా ట్రై చేస్తుంది అని టాక్. ఎందుకంటే కేకేఆర్కి సరైన కీపర్ లేడు కాబట్టి వాళ్ళు ఇతని కోసం గట్టిగా ట్రై చేస్తారు. ఇంకా ఫిఫ్త్ ప్లేయర్ వచ్చేసి కార్తీక్ శర్మ. ఇతను తమిళనాడుకి సంబంధించిన ప్లేయర్. ఇతను ముస్తక్ అలీలో చాలా బాగా హిట్టింగ్ చేశాడు. ఈ ప్లేయర్ కోసం కూడా అందరూ ఇంట్రెస్టెడ్గా ఉండి ట్రై చేస్తున్నారంట. ఎందుకంటే అంత స్థాయిలో హిట్టింగ్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక సిక్స్త్ ప్లేయర్ సలీల్ అరోరా. ఈ ప్లేయర్ వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్. ఈ ప్లేయర్ని గురించి కూడా ముస్తక్ అలీలో సెంచరీలు చేస్తున్నాడు అని తెలుసుకొని ఇతని గురించి కూడా టీమ్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారంట. ఇంకా ఫైనల్గా హేమంత్ రెడ్డి. ఇతను మన ఆంధ్రాకి సంబంధించిన ప్లేయర్. ఈ ప్లేయర్ని ఎస్ఆర్హెచ్ వాళ్ళు ట్రయల్ కోసం పిలిచారంట. ఇంకా ఫైనల్గా ఆక్షన్లో కూడా ఎస్ఆర్హెచ్ వాళ్ళే తీసుకుంటారు అని అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక ఫైనల్గా ఇంకొంచెం సేపట్లో ఆక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 7 మంది ప్లేయర్లలో ఎవరికి ఐపీఎల్లో స్థానం దక్కుతుంది, ఒకవేళ దక్కితే ఎవరు తీసుకున్నారు, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కొంచెం సేపు అయితే తెలిసిపోతాయి. అలాగే ఐపీఎల్ ఆక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఛానల్లో ఒక డీటెయిల్డ్గా ఒక వీడియో వస్తుంది. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.